ఎప్పటికైనా ఒక ఒక చరిత్ర రాయాలి అంటే నాకు ఒక కోరిక ఉండేదండి. రామారావు గారు జీవితాన్ని సినిమాగా తీశారు, 2 పోర్షన్స్గా తీశారు. అంటే సినిమా జీవితాన్ని మాత్రమే తీశారు. బట్ వాట్ రియల్లీ హీ ఈస్, ఒక తపన, ఎంత తపన లేకపోయినట్లయితే నేను ఇది సాధించాలి అనే ఆ పట్టుదల, అంటే మనం పై నుంచి చూసి మనం చేసామా, లేకపోతే రామారావు గారి ఆత్మని మనం పట్టుకోగలిగామా? నాకేమనిపిస్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ప్రతి మాటని, చెప్పినటువంటి ప్రతి దీన్ని మాత్రమే కాకుండా ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ని గమనించాలి. ఎందుకంటే హీరోకి ఇష్టమైన డైలాగు రాయబడదు, ఒకవేళ రాయబడ్డా తీసివేయబడుతుంది. అందుగురించి ఒక డైలాగ్ అందులో ఉంది అంటే ఆయనకి ఇష్టపడ్డే కదా. అంటే దాని ఆ యాంగిల్లో కూడా రామారావు గారి యొక్క ఆలోచనని మనం అంచనా వేయగలమండి. అందుగురించి నాకేమనిపిస్తుందంటే దెర్ ఈస్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ హ్యాస్ టు బి డన్ అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్. రామారావు గారి గురించి 2 సినిమాలు, లేకపోతే ఇప్పటివరకు వచ్చిన 2-3 సినిమా, ఇవి మాత్రమే కాకుండా ఆయన మీద సంపూర్ణమైనటువంటి రీసెర్చ్ జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఒక పిచ్చిపిల్ల ఈ సినిమా ఎవరు తీస్తారు? ఒక పీక్లో ఉండేటటువంటి రామారావు గారు ఒక పిచ్చిపిల్ల ఈ సినిమా హీ అనుకుంటూ చేస్తారా? తాగుబోతుగా రాజు పేదలో చేస్తారా? బడిబంతులుగా ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అందులో చేస్తారా? అంటే వై హీ ఈజ్ డూయింగ్ ఇట్, ఎందుకు అలా చేశారు, ఆ సమయం ఎందుకు చేశారు, వాట్ హీ వాంటెడ్, వై హీ డిడ్ ఇట్. లేకపోతే ఒక చాణక్య చంద్రగుప్త ఎందుకు తీయాలి? ఇప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు? అదే ఒక సినిమా చిన్న ఫ్లాప్ అయింది అనుకోండి, ఎంత దెబ్బ. అటువంటిది పీక్ తీసుకురావటం ఎలాగ తీసుకొచ్చారు? ప్రతి సినిమా కూడా ఒక పొదుపు, ఇది బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ దాటకూడదు అంటే యాజ్ ఏ నిర్మాతగా కూడా అందరికీ ఆదర్శం. అవును, నేను ఏమంటానంటే చాలా రీసెర్చ్ జరగాలండి. ఇంకొకటి ఏంటంటే అన్న ఎన్టీఆర్ ఛానల్కి నాకు ఒక రిక్వెస్ట్, వారితోటి పనిచేసినటువంటి నటీనటులు, హీరోయిన్లు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా వారికి టీ ఇచ్చిన వారిని కూడా మీరు పలకరిస్తేనే వారి అసలు స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరితోటి పరుషంగా కూర్చోవటం ఎక్కడ చూడలేదు. ఏదైనా ఎక్కడైనా కూర్చొని, నేను పల్లెటూరు చూసినప్పుడు చక్కగా బాచిపెట్లు వేసుకుని కూర్చున్నారండి. అంటే మామూలుగా ఏదో లూజ్గా కూర్చోవటం అలా కాకుండా పక్కా పెర్ఫెక్ట్ ధ్యాన ముద్రలో ఆయన కూర్చోవటం, అది అంటే ఎవ్రీథింగ్ హీ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది మూర్తీభవిస్తే అది ఎన్టీ రామారావు.